యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు వాక్యమును ధ్యానించుట, ప్రార్థన చేయుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట మర్చిపోవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. ఆకస్మిక భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. కొద్దిమంది సడన్గా ఒక భయం కలిగిన వారుగా అయిపోతూ ఉంటారు. ప్రార్థన చేయకపోవడం బట్టి మనం దేవునికి ఎప్పుడైతే దూరం అవుతూ ఉంటామో ఆ సమయంలో అకస్మాత్తుగా మనలో తెలియని ఒక భయం కలుగుతూ ఉంటుంది. ఆ భయం అనేది కేవలము సైతాను గారి నుండి వచ్చిన భయం. సాతానుడు ఎప్పుడు వాడు మనల్ని భయక్రాంతులు చేయాలని చూస్తూ ఉంటాడు. మనలో భయము, అలచడ, వణుకు, గలిబిలి ఇవన్నీ కలుగుతున్నాయంటే ఖచ్చితంగా నీలో ప్రార్థన లేదు. ప్రార్థన కలిగి ఉన్నట్లయితే నీకు అకస్మాత్తుగా భయము కలగడము, ఆ యొక్క అకస్మాత్తుగా నీ హృదయం గలిబిలి కావడం, ఇది కేవలము ప్రార్థన లేకపోవడం బట్టి, దేవునితో లేకపోవడం బట్టి ప్రియులారా. ఆ సమయంలో సాతానుడు మనం ఎంతో గలిబిలి చేస్తాడు. వాడి పనే అది. కాబట్టి ఎప్పుడు కూడా మరి నీతిమంతులంట సింహమలే ధైర్యంగా ఉంటారంట. అంటే మరి మనం నీతిమంతుల గుంపులో, భయభక్తులు కలిగిన గుంపులో, భక్తిపరుల గుంపులో ఉంటే భయం ఎక్కడి నుండి వస్తుంది? భయం అసలు రానే రాదు. ఈ భయం నీలో కలుగుతూ ఉందంటే ఖచ్చితంగా మరి యొక్క దుష్టుడి యొక్క క్రియే, సాతానుడి యొక్క క్రియే, వాడి యొక్క పని. కాబట్టి నీకు అలా కలిగినప్పుడు ఒక్కటే, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీలో ఆ భయం అనేది పోతుంది. నువ్వు ప్రార్థించి దేవునిపై ఆధారపడి ఉన్నట్లయితే ఆ భయం నీ దరికి కూడా చేరదు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చల్లార్చబడుతూ ఉందంటే భయం అనేది మనలో అపవాది కలిగిస్తుంటాడు. ఆ రీతిగా మనము భయము కలిగే వారిగా నిలిచి ఉండవద్దు. పిరికి వారంట పరలోక రాజ్యాన్ని చేర్చబడ్డు. ఎందుకు పిరికి వారు పరలోకము చేర్చబడ్డని వాక్యం ఎందుకు రాయబడ్డదంటే, పిరికితనము, భయము అనేది ఒకటి. అది సైతాన్ నుండి వచ్చేది కాబట్టి పరలోకానికి ప్రవేశించరు అంటున్నాడు. నీతిమంతులు ఎలా సింహమల్లి ధైర్యంగా ఉంటారో, దేవునితో ఉన్నవారంటే ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు, భయపడరు. ఎందుకంటే వారికి తెలుసు దేవుడితో ఉన్నాను అని ఒక మరి కన్ఫర్మ్గా నేను ప్రభుతోటే ఉన్నాను అనేసి వారు ధైర్యంతో ఉంటూ ఉంటారు. కాబట్టి అట్టి ధైర్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి, ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, పరిశుద్ధాత్మదేవ, ఈ దినము నీవు ఇచ్చిన వాగ్దాన వేకమున ఆయన ప్రతి రికాస్ట్ అండ్ మిస్ గో బై ఖానివా శీలారాబాదిక మాందర మీకు ఆశీర్వాద వికాసి మై ఖెల్బ్లికా ఫ్లవరిమా. చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి, అభిషేకమును కుమ్మరించండి అయ్యా. అగ్ని జ్వాలలుగా మండించండి ప్రభా, నీకు వందనాలు. నీ అభిషేక వేకమైన శక్తి చేత నింపండి నాయన. విజ్నో మై కెన్బా స్టెల్ ఫ్లవరీ కామ్ ది మై కెన్ ఫ్లవరిమా. నీ కృపాశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.